మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్, మీ పేరు సార్? పరిచయాలు మాల్కొన్నాయి. ఈసారి ఎలక్షన్స్ బాగా పోటాపోటీకి జరిగాయి కదా, గొడవలు ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి? ఏమి లేదు. గొడవలు అసలు జరగమంటారు? చాలా దిక్కులు గొడవలు జరిగాయి కదా. వాళ్ళ గెలవలని కొట్టుకుంటున్నారు కానీ మా కాడ ఏముంది, ఇక్కడ ఏమి లేదు. ఎవరో వాళ్ళు వేసుకుంటారు. ఈసారి ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు టీడీపీ వస్తుంది. ఎందుకని? అంతే. టీడీపీ గెలిచిందని ఎందుకు అనుకుంటున్నారు? అంటుంది అంతే. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అన్ని అందించాడు కదా. ఎవరికి అందించి ఎవరికి వచ్చినాయి సారా? ఎవరికి వచ్చినాయి చెప్పు. చంద్రబాబు నాయుడు గారు వస్తే స్టేట్ డెవలప్మెంట్ అయింది. అవుద్ది అవుద్ది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారంట. కల్పిస్తారు. కందుకూరులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? కందుకూరులోనా నాగేశ్వరరావు. సార్, మీ పేరు సార్? మా పేరు నాగిరెడ్డి. ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? మాకు నమ్మకం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని, నాగేశ్వరరావు అవుతాడని. చంద్రబాబు నాయుడు వస్తే స్టేట్ డెవలప్మెంట్ అయింది అంటారు. అవుద్ది. మాకు కూడా కొన్ని పనులు అవుతాయి. నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు కల్పించే మా అవకాశం? ఊర్లో ఉండే తెలుగుదేశం ప్రభుత్వంలోనే సిమెంట్ రోడ్లు వేసారు. ఇంకా ఏం లేదు. అన్ని అప్పుడు చేసినా కానీ ఇప్పుడు ఏం లేదు. సచివాలయాన్ని కట్టుకొని చూసుకుంటున్నారు అంతే. గొడవలు ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి? రేపు కౌంటింగ్ ఏం లేవు. ఆయా ఎలక్షన్ రోజే ఓటింగ్ నాడే గొడవలు లేదు. ఇంకా ఏం జరగవు. కందుకూరులో ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? నాగేశ్వరరావు గెలుస్తాడు. నాగేశ్వరరావు గెలుస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు? మేము ఓట్లు వేసుకున్నాం కాబట్టి. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు మాగలేదురండి. ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు సీఎం, కందుకూరు కాన్స్టిట్యూషన్లో ఇంటూరు నాగేశ్వరరావు గారు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారని మీరు ఎలా చెప్పగలరు? మాకు అమరావతి ఒకటి క్లోజ్ అయిపోయింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 72% చేసిన పోలవరం ఆగిపోయింది. ఈ రెంటి వల్ల రాష్ట్ర డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇండస్ట్రీలు మొత్తం ఆగిపోయినాయి. ఉపాధి హామీ ఆగిపోయింది. చదువుకున్న పిల్లలు బీటెక్ చదువుకున్న పిల్లలు అనాథులు అయిపోయారు. ఇలాంటి సమస్యల మీద బాబు గారు మాకు మేలు చేస్తారని కోరుకుంటున్నాం. పోతే పెట్టారు స్కీములు. 4,000 రూపాయలు పింఛన్ పెట్టాడు ప్రతి నిధులకి. లేడీస్కి ఫ్రీ బస్ అన్నాడు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నాడు. వీటన్నిటి మీద మేము టీడీపీకి మొగ్గు చూపండి. అరాజక పరిపాలన. ఇంతకుముందు జరిగింది ఏంటంటే మొత్తం అరాజకన. ఈ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయాలంటే డబ్బులు సరిపోవంటున్నాడు. డబ్బులు సరిపోకపోతే అమరావతి స్టార్ట్ చేసి సరిపోతాయండి. అమరావతిలో ఆయనకు తీసుకున్న 33,000 ఎకరాలు తీసుకున్నాడు. రైతులు ఇచ్చారు. రైతులు ఇలా అన్యాయం అయిపోయారు. రోడ్డును పడిపోయారు. వాళ్ళ భవిష్యత్తు కూడా దారుణ పరిస్థితి ఏర్పడింది. 33,000 ఎకరాల్లో 10,000 ఎకరం సపరేట్గా తీసి పెట్టాడు డెవలప్మెంట్ కోసం. ఇది రాష్ట్ర డెవలప్మెంట్ కోసం 10,000 ఎకరం తీసి పక్కన పెట్టాడు. ఆ 10,000 ఎకరాలు ఇవాళ అమరావతికి స్టార్ట్ చేస్తే ఇది కొత్త ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు 2-3 లక్షల కోట్ల రూపాయలు మనకు సంపాదన వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు విపరీతంగా వస్తే, కంపెనీలు వస్తే, పిల్లల భవిష్యత్తు బరుకుద్ది, మన ఇండస్ట్రీలో అవుద్ది. పోతే అమర్నాథ్ బ్యాటరీ ఉంది గల్లా జయదేవ్ గారు. ఆయనది చిత్తూరు జిల్లాలండి. వాళ్ళ తాతగారు గల్లా రామచంద్ర నాయుడిని అమెరికాలో ఉంటే ఎన్టీ రామారావు గారు మీరు అక్కడ ఎందుకంటే పారిశ్రామికవేత్తలు మీరు వచ్చి ఇక్కడ డెవలప్ చేయండి, మీకు కావాల్సిన సహకారం నేను అందిస్తానన్నాడు. భూమి ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, అన్ని సదుపాయాలు చేశాడు. అక్కడ ఆయన 1,200 కోట్లు కడతాడు ప్రతి సంవత్సరం ట్యాక్స్. వాళ్ళ అమ్మగారు కానీ జయదేవి గారు కానీ రాజకీయవేత్తల వాళ్ళు. కానీ ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూసి మా వల్ల కాదని చెప్పి మొత్తం అక్కడ క్లోజ్ చేస్తే ఆయన తెలంగాణ గవర్నమెంట్ 250 ఎకరం పొలం ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోయాడండి. ఇది వాస్తవం కాదు చెప్పండి మీరు. అట్లాంటి ఇండస్ట్రీలు వచ్చింది అనుకోండి, మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ భవిష్యత్తు అంతా బాగుపడుద్దా లేదా? ప్రతి ఒక్క చదువుకున్నోడికి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నాడు ఆయన. ఈయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,500 2 సంవత్సరాలు దాని తర్వాత 250 పెంచుతానన్నాడు. ఆయన 2,000 ఇచ్చిన తర్వాత ఈయన 1,000 రూపాయలు ఎన్ని సంవత్సరాలకు పెంచాడు? 4వ సంవత్సరానికి పూర్తి చేయలేకపోయాడు. డెవలప్ ఏదండి రాష్ట్రం? డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు. సార్, మీ పేరు సార్? కాకుమాని ఆంజనేయులు. సార్, ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం? చంద్రబాబు గారు చేస్తారు తప్పనిసరిగా. ఎందుకని సార్? ఖచ్చితంగా ఎలా చెప్పండి. లాస్ట్ ఇప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చేసిన ప్రతి టైం 94 నుంచి 95 నుంచి 2004 మధ్యలో ప్రపంచ మేధావులైనటువంటి బిల్ గేట్స్ కానీ తీసుకొచ్చిన ఘనత ఆయనదే.
మిగతా ఎన్నో ఈ తీసుకొచ్చాడు, ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. ఈనాడు హైదరాబాద్కి అంత ఆదాయం వస్తుందంటే కేవలం అది చంద్రబాబు వల్లనే, దానికి ముఖ్య కారణం. చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ జరిగింది అంటారు. తప్పనిసరిగా జరిగింది, కంపెనీలు తీసుకొస్తారంట, రాగలరు. నిరుద్యోగులకి జాబులు కానీ. సార్ మీ పేరు సార్? నాగేశ్వరరావు. ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎవరు సీఎంగా స్వీకారం చేసే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు. ఎందుకని సార్? అతను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే యువతలకి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని, ప్రతి వాడికి మేలు జరుగుతుందని ఆలోచన. స్టేట్ డెవలప్మెంట్ జరిగింది అంటారు. జరుగుతుంది, 100% జరుగుతుంది. సంక్షేమ పథకాలు అందిస్తారంటారు, పేదలకు న్యాయం జరిగింది అంటారు. పేదలకు న్యాయం జరిగితే సంక్షేమ పథకాలన్నీ అందిస్తుంది. కందుకూరులో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉంది? ఇంటూరు నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్, మీ పేరు? వినోద్. సార్ ఈసారి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది? గవర్నమెంట్ టీడీపీ. ఎందుకని సార్ టీడీపీ అని ఎందుకు అంటున్నారు? ఏమో ఒక ఛాన్స్ ఇద్దామని చూసాము, ప్రస్తుతానికి ఒక ఛాన్స్ ఇచ్చాము, అతనికి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని.